హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో కరివేపాకు స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మామూలుగా ఇలాంటి బాక్సెస్లో పెట్టి స్టోర్ చేస్తే 15-20 రోజులు ఈజీగా నిల్వ ఉంటుందండి. కానీ ఎక్కువ పవర్ కట్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఎండిపోతూ ఉంటుంది. సో అలా ఎండిపోయిన వెంటనే మనం పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా వీటిని నేనైతే ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే పైన అలా ఎండిపోయినట్టు కనిపిస్తుంది కానండి, మధ్య మధ్యలో ఆకు బాగానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే బాగున్న ఒక తీయగలిగినంత వరకు కూడా నేను సపరేట్ చేసేసుకుంటానండి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం మళ్ళీ కరివేపాకు తెచ్చుకునే వరకు ఇబ్బంది పడే అవసరం లేదు. అండ్ కొంచెం ఫ్రెష్గానే ఉంది కాబట్టి ఇంకో 2-3 రోజులు మనకి నిల్వ ఉంటుంది. ఈ లోపు మనం తెచ్చుకునే లోపు ఇది మనకి కూరల్లోకి వాటికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఎండిన కరివేపాకుని ఇంకా కొంచెం ఎండలో పెట్టేసుకుని ఎండనివ్వాలండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఎండింది కాబట్టి మనకి అంత క్రంచీగా ఉండదు. అంటే పట్టుకుంటే పౌడర్ అయ్యే అంతలాగైతే ఉండదు, నార్మల్గా ఎండుతుంది కదా. సో ఎండలో కొంచెం అలా అయ్యేంత వరకు కూడా మీరు ఎండబెట్టుకోండి. 1 గంట సేపు 2 గంటల సేపు ఎండబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే గాలికి ఎగిరిపోతుందని చెప్పేసి నెట్ వేసానండి, వేరే ఏం కాదు. సో ఇప్పుడు ఇక్కడ నేను ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. 1 గంట సేపటి వరకు నేనైతే పెట్టేశాను. చూసారా ఎలా పొడవుతుందో. ఇలా అయ్యేంత వరకు కూడా ఎండలో పెట్టుకోవాలి. దాని తర్వాత ఏమాత్రం తడి లేకుండా ఉన్నటువంటి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మీరు మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. ఏం నీరు కలపవనవసరం లేదు, పొడిగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఈ పొడిని నేను 2 రకాలుగా యూస్ చేసి చూపిస్తానండి. ఒకటి వచ్చేసి అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తీసుకోండి. నేను ఇక్కడైతే 1 టీ స్పూన్ తీసుకుని దాంట్లో నేను కొబ్బరి నూనె అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది మనకి ఒక మంచి హెయిర్ ప్యాక్ లాగా తయారవుతుంది. కరివేపాకు గురించి అందరికీ తెలిసిందే కదా, మన హెయిర్కి చాలా మంచిది. వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఎలాంటి చుండ్రు ఏమీ లేకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పొడిని మీరు ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు. వేసుకునే ముందు మీరు ఇలా తీసుకుని కొబ్బరి నూనె అనేది కలుపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత సేమ్ పొడిని ఇంకొక రకంగా కూడా నేను యూస్ చేసి చూపిస్తానండి. ఇక్కడ నేను కారం పొడి చేస్తున్నాను, అంటే కరివేపాకు పొడి అంటాం కదా, అది చేస్తున్నాను ఎండిన కరివేపాకుతో. నేను కూడా మొట్టమొదటిసారి చేశానండి, ఇదివరకు ఎప్పుడూ చేయలేదు. సో బాగుంటే మీతో షేర్ చేద్దాం అన్నట్టుగా ట్రై చేశాను, బాగుంది. ఇక్కడ నేను ఏంటంటే మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, అదేవిధంగా కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం కొంచెంగానే వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పొడి చేసేసాం కదా, అది ఎక్కువ ఉండదు కాబట్టి నేను కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడిని దీంట్లో వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ పొడి చేసి ఉన్నాం కాబట్టి మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా వేయించేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కొంచెం చింతపండు వేసుకొని పొడి చేసేసుకోవడమేనండి. ఆల్రెడీ పొడి అయింది, బట్ ఎండుమిర్చి అవన్నీ వేసాం కదా, సో అవన్నీ కూడా గ్రైండ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి చేసేసుకుంటే కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయిందంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఇంకొక 15 డేస్ అయినా నిల్వ ఉంటుంది.